ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరీ దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో సర్వరోగ సర్వగ్రహ దోష నివారణ యంత్రము. ఈ యంత్రము వలన మనం గ్రహ బాధల నుంచి కానీ గ్రహ బాధలు వలన ఇబ్బంది పడుతూ చాలా కాలం నుంచి ఏ పనులు ముందుకు పోకుండా అక్కడే ఆగిపోతూ అనుకున్న పని జరక్క ఇబ్బంది పడుతున్న గ్రహాల వల్ల మనసు స్థిమితం లేకపోయినా పనులు ఆగిపోతున్నా అనారోగ్యంతో బాధపడుతున్నా వీటికి ఈ యంత్రము బాగా ఉపయోగపడుతుంది. ఈ యంత్రము దీనికి ఒక మంత్రం కూడా ఉంటుంది. ఈ మంత్రము రోజుకొచ్చి ముందుగా 108 సార్లు జపం చేయాలి. తర్వాత నీటిలో కూర్చొని 11 సార్లు జపం చేసిన తర్వాత మీరు ఈ యంత్రానికి 11 సార్లు ధూపం అంటే పొగ వేస్తూ ఈ మంత్రాన్ని 11 సార్లు అభిమంత్రించాలి. ఈ విధంగా 21 రోజులు 21 రోజుల పాటు పొగ వేస్తూ 11 సార్లు మంత్రం చెప్పుకుంటూ ఉన్నట్లయితే మీకున్న గ్రహాల వల్ల ఇబ్బంది పడటం కానీ అనారోగ్య సమస్యలు కానీ పనులు ముందుకు పోకుండా అడాతేడా అవుతున్నా కూడా మనసు ప్రశాంతత లేకుండా గడిబిడి అవుతూ ఉంటాయి. ఈ విధంగా ఉండే వాళ్ళకి ఈ యంత్రము ఒక రాగి రేకు మీద మీరు గీసి ఒక 3 రోజుల పాటు మీరు పూజ చేసి మీరు కట్టుకోవచ్చు. దీనికి కావాల్సినవి సుదర్శన చెట్టు వేరు. మెయిన్ ఫస్ట్ కావాల్సిన సుదర్శన చెట్టు వేరు ఉండాలి. ఈ యంత్రం లోపల సుదర్శన వేరు ఉంచి నవసాగర భుజపత్ర గోరాజన ఇవన్నీ కూడా యంత్రం జతలో ఉంచి ఒక తాయితలో పెట్టి మీరు మెడలో కనుక ధరించుకున్నట్లయితే ఫస్ట్ దీనికి కావాల్సిన సుదర్శన వేరు తాయితలో పెట్టి మీరు మెడలో ధరించినట్లయితే కొన్ని రోజులకి మీకు పట్టిన దరిద్రం దూరమై మీకు అనుకున్న ఫలితాలు జరుగుతాయి. ఒకేసారి మేము 2 రోజులకి 3 రోజులకి జరగాలంటే ఎవరి వల్ల కాదు. అదేంటంటే మాయ లాంటివి వస్తుంటాయి పోతుంటాయి. టక్కన రిజల్ట్ వచ్చింది, టక్కన కూడా ఆ రిజల్ట్ మాయమైపోయింది. ఇవి అలాంటివి కావు. ఇవి నిదానంగా మనకి రిజల్ట్ ఫలితం వచ్చినా కూడా ఎంత నిదానంగా వస్తుందో అంత బాగా పనిచేస్తుంటుంది. పౌర్ణమి రోజుల్లో అమావాస్య రోజుల్లో ఎక్కువగా మంత్రజపం చేయటం వలన సాంబ్రాణి పగ చూపించడం వలన ఇంకా ఎక్కువ ఫలితాలు అంటే మనకి ఏ సమస్య గురించి అయితే మనం వేసుకున్నామో యంత్రాన్ని తయారు చేసుకున్నామో దానికి సంబంధించినట్టుగా మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత గ్రహణం పట్టిన టైంలో మీరు గ్లాసు తీసుకుని అందులో నీళ్ళు ఉంచి అందులో యంత్రాన్ని ఉంచండి. లేదా బియ్యం పోసి బియ్యంలో కూడా యంత్రాన్ని ఉంచినట్లయితే ఇంకా మంచిది. ఎందుకంటే గ్రహణం పట్టిన సమయంలో చాలామంది విషయాన్ని చెప్పరు. గ్రహణం పట్టిన సమయంలో యంత్రాలు తీసి పక్కన పెట్టాలి, నీళ్ళలో ఉంచాలి. గ్రహణం అయిపోయిన తర్వాత మళ్ళీ సాంబ్రాణి పగ చూపించి మళ్ళీ మీరు మెడలో కట్టుకోవచ్చు. మాకు అప్పుడు కొన్ని రోజులకి ఏమైందంటే మాకు యంత్రాలు మాకు పని చేయట్లేదండి అంటారు.
కొంతమంది ఏమంటారంటే ఈసారి ఈ 2 నెలలు అయిన తర్వాత గ్రహణం వచ్చిద్ది, మళ్ళీ దానికి పవర్ పోద్ది, మళ్ళీ వస్తారు వాళ్ళు, మళ్ళీ డబ్బులు తీసుకోవచ్చు అనుకుంటారు. మేము అట్లా కాదు, వాళ్ళ దగ్గర పర్మనెంట్గా ఉండిపోవాలి. ఇంకా మళ్ళీ మళ్ళీ ఈ సమస్య అనేది మళ్ళీ రాకూడదు. అది మా పద్ధతి. అందుకని చెప్తున్నాను, గ్రహణ సమయాల్లో సూర్యగ్రహణ చంద్రగ్రహణ సమయంలో తాటి తీసి పక్కన పెట్టి నీళ్ళలో ఉంచండి. లేదా గ్లాస్ బియ్యం తీసుకొని ఆ బియ్యంలో వేసి మళ్ళీ పైన కొంచెం బియ్యం పోయండి, పోసి ఉంచండి. తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేసి పసుపు నీళ్ళు చల్లి సాంబ్రాణి పాకు నుంచి మళ్ళీ కట్టుకోండి. అప్పుడు తాయితకి పవర్ అనేది తగ్గకుండా ఉంటుంది. మీరు అట్నే మెడలో ఉంచుకున్నట్లయితే ఈ తాయితో పవర్ పోయిద్ది. తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత దీంట్లో పవర్ అనేది పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. సాంబ్రాణి చూపించండి. చూపించిన తర్వాత 11 సార్లు మంత్రం చెప్పుకుంటూ ఉండండి. చాలా మంచి మంత్రం ఇది. గ్రహాలు సర్వరోగ గ్రహకాట నివారణ యంత్రము మంత్రము. ఈ మంత్రము వస్తున్నా పోతున్నా కూడా చెప్పుకోవచ్చు. మనం వచ్చేటప్పుడు పోయేటప్పుడు గ్రహాలు మనకి ఏ గ్రహం పట్టిందో అంటారు కదా చాలామంది, వాడికి ఏది చెడు గ్రహం తగులుకుందరా అందుకే వాడు అట్లా అయిపోయాడురా అంటారు కదా. అదే ప్రకారం వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా చెప్పుకోండి. మీకు సమయం అంటే ఇబ్బంది ఏం లేదు, మంచిగా జరిగిద్ది. ఏదైనా చెడు జరుగుతుంది అనుకుంటే చెడు నుంచి మీరు పక్కకు రావటమా, లేకపోతే అవతల చెడు వ్యక్తి కనుకుంటే వాళ్ళ పక్కకు బాటమో జరిగిద్ది. లేదా మనకే ఆ పక్క వద్దు, మనం ఈ రూట్లో పోదాము, వాళ్ళతో వద్దు, మనం ఈ పక్క వీళ్ళతో మాట్లాడదాము అని మనకు అనిపించటమా, లేదంటే అవతల వాళ్ళు వీళ్ళతో మనకి ఎందుకులే అని చెప్పేసి వాళ్ళని పక్కకు పోవటం జరిగింది. అదే మంచి అంటే, అదే గ్రహాలు తప్పించటం, చెడు గ్రహాలను తప్పించడం అంటే అదే. వాళ్ళు వస్తున్నారు మన పక్క వాళ్ళు అనుకుంటారు, లేకపోతే వాళ్ళతో మనకెందుకు మనమే పక్కకు పోదాం అని చెప్పేసి మనమే పక్కకు రావటం, అదే మంచి జరిగినట్లు. కాబట్టి ఈ యంత్రాన్ని ఈ విధంగా మీరు తయారు చేసుకొని మీరు రేపు అమావాస్య ఉంది ఆ రోజుల్లో చేసుకున్నట్లయితే దీనికి కావాల్సిన వాళ్ళు యంత్రానికి మంత్రం జోడించుకొని చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మేము చేసిన చాలామంది పంపించాము కూడా, మంచిగా ఉందన్నారు. కావాల్సిన వారు 9916634895కి ఫోన్ చేసినట్లయితే మీ పేరు మీద మీ యంత్రాలు తయారు చేసి 3 రోజులు పూజ చేసి మీకు పంపించడం జరుగుతుంది. ఇందులో ఎటువంటిది కాకపోతే ఒక్కోసారి యంత్రాలు ఎక్కువగా ఉండటం వల్ల, సమయం సరిపోవటం వల్ల లేట్ అవుతుంటుంది. ఒకవేళ మీకు మీ వైపు ఎక్కువగా నెగిటివ్గా అంటే చెడు ప్రభావం ఉన్నప్పుడు కూడా ఇక్కడ చేయడానికి కొద్దిగా ఆలస్యం అవుతుంటుంది. అందువల్ల 3 రోజులు అన్నారే రాలేదు అనుకోవద్దు. కొంతమందికి జరుగుతుంది, లేట్ అవుతుంది, అయినా కూడా మేము పంపిస్తున్నాం. ఎందుకంటే కొంచెం ఎక్కువగా ఉండవు అనుకో, అందువల్ల లేట్ అవ్వచ్చు. మీ దగ్గర ఎక్కువగా చెడు ప్రభావం ఉందనుకో, అందువల్ల కూడా లేట్ అవ్వచ్చు. వాటన్నిటిని చూసుకొని మేము ఖచ్చితంగా మీకు మేము చేసి పూజ గదిలో పెట్టి పూజ చేసేటప్పుడు ఇన్ని రోజులు అక్కడ ఉంటే అంత మంచిది, వాటికి శక్తి అనేది వస్తుంటుంది. లేట్ అయిందని మాత్రం అనుకోవద్దు. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, నేను చక్కగా చేసి మీకు పంపిస్తాను. జై వారాహీదేవి.